హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 6 చూసే ముందు పార్ట్ 5 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బాబు బలుపరుపులకి రోల్ చేసిన పేపర్స్ చేతిలో పిసికేస్తూ అట్లీస్ట్ నేమన్నా తెలుసా అని అడిగాడు పళ్ళు బిగించి. తెలియదు అన్నట్టు తల కదుపుతూ తలెత్తి చూసిన రాజ్ కళ్ళలో అసహనం. బ్రెయిన్ పనిచేస్తోందా నీకు? అసలు పేరు కూడా తెలియకుండా నీ లవ్ అగ్రిమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటూ మండిపడ్డాడు అభినవ్. దాని బ్యూటీకి, దాని వాకింగ్ స్టైల్కి నేనైతే హంస అని ముద్దుగా పెట్టుకున్నా. బట్ మార్నింగ్ అది పెట్టిన హింసకే నేను నేమ్ అడగడం మర్చిపోయాను అని పెదవి బిగించిన రాజును పిచ్చి చిరాకుతో చూస్తున్నాడు అభినవ్. ఒక పని చెయ్యి, నా ముద్దు పేరు, దాని అసలు పేరు రెండు వదిలేసి నా అగ్రిమెంట్ లవ్ పార్ట్నర్గా ఈ 3 months నా లైఫ్ పార్ట్నర్గా పార్ట్నర్ ఆఫ్ రాజ్వీర్ సిన్హా అని అగ్రిమెంట్లో మెన్షన్ చేయి. కావాలంటే అది సైన్ చేసేటప్పుడు నువ్వుండు అని చెప్పి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూ సడన్గా ఏదో ఆలోచన వచ్చిన వాడిలా తలెత్తి ఇంకా తనని కోపంగా చూస్తున్న అభినవ్ని పెన్తో పాయింట్ చేస్తూ డూ వన్ థింగ్, రేపు మార్నింగ్ అగ్రిమెంట్తో ఫామ్ హౌస్కి వచ్చేయి. యాజ్ ఎ లాయర్గా, మై బెస్ట్ బడ్డీగా నువ్వు ఆన్ ద స్పాట్ ఉండడం బెటర్. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటావు కదా అని కంక్లూజన్ ఇవ్వడంతో ఇడియట్ అని ఇంకా తగ్గని కోపంతో తిడుతూ బయటకు వెళ్తున్న అభినవ్ వెనక నుండి నవ్వుతూ చెప్పాడు రాజ్. ఆ స్టేజ్ నేను ఎప్పుడో దాటిపోయాను మామా అని. ఆ మాటతో రాజ్ని భరించలేని వాడిలా చూస్తూ డోర్స్ ఫోర్స్గా క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు అభినవ్. నిజాలు చెప్తే వీడికి మధ్య కోపం వస్తుంది. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు, నా ప్రాబ్లం అర్థం చేసుకోడు. నాకు ఇంతకు మించి ఆప్షన్ ఉందా? మళ్ళీ పేరుకి జీనియస్ లాయర్ అని నవ్వుకుంటూ తన వర్క్లో మునిగిపోయాడు రాజ్. ఆఫ్టర్ 1 hour ఆఫీస్కి రావడమే స్ట్రైట్గా రాజ్ ఛాంబర్కి వచ్చిన జయదేవ్ మొండిగా కొడుకు ఎదురుగా కూర్చున్నారు. ఓసారి తండ్రిని చూసి పట్టించుకోకుండా తన వర్క్ ఫినిష్ చేసుకుని దీపక్ రావడంతో మీటింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్నాను అని చెప్పి లేస్తే నాతో ఎప్పుడొస్తావు అంటూ ఎదురు వెళ్ళి నుంచున్నారు జయదేవ్. డాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, డిస్టర్బ్ చేస్తే ఫాదర్ అని కూడా చూడను అని చూపుడు వెళ్ళి చూపించి చెప్పడంతో నెమ్మదిగా సైడ్కి జరిగిన జయదేవ్ కళ్ళలో బెదిరిస్తున్న కొడుకు మీద కోపంతో పాటు కొంత గర్వం కూడా. నాకు రావడం కుదరదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ మారదు, నా డెసిషన్ మారదు. అనవసరంగా ఇక్కడ బొంగరంలా తిరిగి అందరి వర్క్ డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకోను అనేసి వెళ్ళిపోయాడు రాజ్. నా దగ్గర నేర్చుకున్న ప్రిన్సిపల్స్ నా మీదే ప్రయోగిస్తున్నాడు అడ్డగాడిద అని తిట్టుకుంటూ మళ్ళీ ప్రీతి దగ్గరికి వచ్చారు జయదేవ్. అప్పటికే మీటింగ్ కోసం అరేంజ్మెంట్స్ చేసుకున్న ప్రీతి మీరు కూడా కూర్చోండి అని జయదేవ్ గారికి సీట్ ఆఫర్ చేసి రాజ్ రావడంతో తనకి లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్సనల్ ఛాంబర్లోనే మాట్లాడనివ్వలేదు. ఇక అందరి ముందు ఏం మాట్లాడతారు? సైలెంట్గా కాన్ఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇక ఆయన కూడా రాజ్కి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండే ప్రీతి మీద ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది. దానికి రూపం ఇవ్వాలనే జయదేవ్ తపన. అయితే దానికి ఇంకా 3 months టైం ఉంది. ఆ టైం వచ్చేలోపు రాజ్ని ట్యూన్ చేయాలనే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇన్ని తిప్పలు పడుతున్నారు. ఇదంతా రాజ్కి తెలియదు. ఇంకా ఈ బల్బు మాస్టర్ ఫామ్ హౌస్లో పెట్టిన సహస్ర గురించి వీళ్లకు తెలియదు. ప్రీతితో ముడివేయాలి అనుకుంటున్న పేరెంట్స్ మైండ్ రాజ్కి తెలిసిన సహస్రతో 3 months అగ్రిమెంట్ అవుతున్న విషయం పేరెంట్స్కి తెలిసినా ఏమవుతుందో చూడాలి మరి. 1 వేలో వెనుక ఉన్న ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ వేగంగా పోతోంది క్యూటీ. రేడియో జాకీగా ఫేమస్ అవ్వాలనే క్యూటీ ఆశ. ఈ ఆశ క్యూటీ మమ్మీకి తెలిస్తే మాత్రం నెక్స్ట్ సెకండ్ ఇంటి నుంచే కాదు, అసలు ఇండియాలో కాలు పెట్టలేనంత దూరంగా తీసుకెళ్లి పడేస్తుంది. అందుకే నందిత మమ్మీకి తెలియకుండా సీక్రెట్గా తను ట్రయల్స్ వేస్తోంది క్యూటీ. తన ఐడెంటిటీ దాచి ఒక నార్మల్ అమ్మాయిలా ప్రయత్నాలు చేస్తున్న క్యూటీ ఇప్పుడు కూడా ఆ పని మీదే ఫ్రెండ్తో కలిసి వెళ్తోంది. తన రిఫరెన్స్ పనిచేస్తుందా అని డౌట్గా అడిగిన ఫ్రెండ్ని సీరియస్గా ఓ చూపు చూసింది క్యూటీ. ఎందుకే ముక్కు మీద కోపం పెట్టుకొని అలా చూస్తావు?
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక నార్మల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడ చెప్తే పని అయిపోతుంది అని నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు. తీరా వెళ్ళాక వాళ్ళు నో చెప్తే అని డౌట్గా అడుగుతున్న ఫ్రెండ్ని చెయ్యి వెనక్కి తిప్పి ఒక్కటి పీకి థింక్ పాజిటివ్ అంది తిట్టినట్టే. నీ పాజిటివ్ మంత్రం మీ మమ్మీ దగ్గర యూజ్ చేస్తే ఈ పాటికి నువ్వు ఆల్ ఇండియా ఫేమస్ అయ్యేదాన్ని తెలుసా అని కౌంటర్ ఇచ్చింది క్యూటీ ఫ్రెండ్. తన హార్డ్ వర్క్ చూడలేక, మై మమ్మీకి తెలియకూడదనే కదా మ్యారేజ్ స్కిప్ చేసి కూడా సీక్రెట్గా ట్రయల్స్ వేస్తోంది. చెత్త నోట్స్ రైజ్ చేసి చెత్త సజెషన్స్ ఇవ్వకు అని ఫ్రెండ్కి క్లాస్ పీకుతూనే ఫాస్ట్గా టర్నింగ్ అయ్యి ఆపోజిట్గా వచ్చిన జీప్కి డాష్ ఇచ్చి బండితో సహా పడబోతూ అతి కష్టంగా బ్యాలెన్స్ చేసుకుంది. లాస్ట్ సెకండ్లో సిచ్యుయేషన్ కంట్రోల్లోకి రావడంతో వెనుక ఉన్న క్యూటీ ఫ్రెండ్ హే ఆర్ యు బ్లైండ్ అని అరుస్తూ ఉండగానే జీప్ విండో గ్లాస్ డౌన్ చేసి తల బయటకు పెట్టాడు అభినవ్. యాక్టివ్గా బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో మణికట్టు ట్విస్ట్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటే దాన్ని పట్టుకొని చూసుకుంటోంది క్యూటీ. సదర్ ఫ్రెండ్ అరుపులకి చూసిన అభినవ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారా? ముందు వచ్చే వెహికల్స్ని చూడకుండా యాక్సిడెంట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని ఏడిపించడానికే మీరు ఇలా రోడ్ల మీద పడి తిరుగుతుంది. ఇడియట్స్, రోడ్డు టర్నింగ్స్ దగ్గర హార్న్ కొట్టాలన్న కామన్ సెన్స్ లేదు, మళ్ళీ డబల్స్ తిరిగేస్తున్నారు అని సీరియస్గా అరుస్తూ ఉంటే అప్పుడు చూసింది క్యూటీ. రాజ్ మీద చిరాకుతో ఉన్న అతని కళ్ళల్లోని కోపం, కోల మొహం, అరుస్తున్న అతని గొంతులోని గాంభీర్యం, ఫెయిర్ స్కిన్, కోరమీసం అన్నీ వెరసి వైట్ షర్ట్లో ఉన్న అభినవ్ని చిన్న సైజ్ స్ట్రీట్ రౌడీలా ఫిక్స్ అయింది క్యూటీ. ఏం చేస్తాం, అవ్వడానికి గ్రేట్ అండ్ స్మార్ట్ క్రిమినల్ లాయర్ అయినా మన క్యూటీ కళ్ళకి ఆకు రౌడీలాగానే కనిపిస్తున్నాడు. ఆడపిల్లలు కాబట్టి వార్నింగ్తో వదిలేసా. ఇంకోసారి ఇలా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ మినిట్ స్టేషన్లో ఉంటారు, మైండ్ ఇట్ అని తనున్న తిక్కలు తిట్టేసి జీప్ రివర్స్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అభినవ్. ఎవడే వీడు, వన్ వేలో రివర్స్లో వచ్చింది కాకుండా మనకి వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు అని షాక్ ప్లస్ ఆశ్చర్యంతో అభినవ్ యాంగ్రీ బర్డ్ ఫేస్ చూసిన భయంతో డౌట్గా అడిగింది క్యూటీ ఫ్రెండ్. వెళ్తున్న జీప్ని చూస్తూ మణికట్టు స్ట్రెస్ చేసుకుంటున్న క్యూటీ మాత్రం, ఆంటీకి కాల్ చేసి చెప్పు మనం రేడియో స్టేషన్కి రేపు వెళ్తున్నాం అంటూ యాక్టివా స్టార్ట్ చేస్తూ ఉంటే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని కన్ఫ్యూజన్ ప్లస్ కంగారుతో అడిగితే, చెప్పాడుగా స్టేషన్లో ఉంటామని, వాడు చెప్పేదాకా ఎందుకు, మనమే ముందు వెళ్దాం అంటూ యాక్టివాని ముందుకు దూకించింది. ఓసే మెంటల్ దానా, రేడియో స్టేషన్ కంటే వస్తాను కానీ పోలీస్ స్టేషన్ కంటే నా వల్ల కాదు, నన్ను వదిలే మహాతల్లి అని అరుస్తూ ఉన్నా కూడా ఇక వినిపించుకోలేదు క్యూటీ. డైరెక్ట్గా ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి టర్న్ అయింది. అస్సలే హై స్పీడ్. ఇక తప్పు లేకుండా అభినవ్ సెంటర్ ఆఫ్ ద స్ట్రీట్లో అంతలా వార్నింగ్ ఇస్తే ఊరుకుంటుందా? మన బింద్రా అన్నది బిందాస్గా చేసి చూపించడానికే ఫిక్స్ అయింది. కాన్ఫరెన్స్ ఫినిష్ అయ్యాక వర్క్ మీద బయటకు వెళ్ళాడు రాజ్. కొడుకుని ఇక కన్విన్స్ చేసే ఛాన్స్ లేక ఇంటి దారి పట్టారు జయదేవ్. లంచ్ ఫినిష్ చేసి తన క్యాబిన్లో టీమ్ లీడర్స్తో గ్యాదర్ అయింది ప్రీతి. బిఫోర్ ఫినిష్ అయిన ప్రాజెక్ట్స్లో రాజ్ పాయింట్ చేసిన మిస్టేక్స్ని టీమ్ లీడర్స్తో డిస్కస్ చేస్తున్న ప్రీతి కాల్ రింగ్ అవ్వడంతో కట్ చేసి పక్కన పెట్టి, కమాన్ గైస్, ఇది ఇలా రిపీట్ అయితే మాత్రం ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. మీ అందరితో ఫ్రెండ్లీగా ఉండే సార్ డైరెక్ట్గా మీ గురించి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవద్దు. పే సమ్ అటెన్షన్ ఆన్ యువర్ వర్క్, ఇట్స్ రియల్లీ వెరీ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ అని ఒక పక్క టీమ్ లీడర్స్ని మోటివేట్ చేస్తూనే అదర్ సైడ్ వాళ్ళకి రాజ్ వార్నింగ్ గుర్తు చేస్తోంది ప్రీతి. సీఈఓ సార్ని తలుచుకున్న అందరి మొహాల్లో టెన్షన్. ప్రీతి అండర్లో ఉన్నంత వరకు ఓకే, తనను దాటి రాజ్ వరకు ఏదైనా మిస్టేక్ వెళ్ళింది అంటే మాత్రం ఇక వారికి ఆ ఆఫీస్లోనే కాదు ఆ ఫీల్డ్లో కూడా ఎక్కడ జాబ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తాడు రాజ్. అందుకే ప్రీతి ఆర్డర్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు, తనకి అంత ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. ప్రీతి ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో అందరి అటెన్షన్ డిస్టర్బ్ అయింది. 1 minute గైస్ అంటూ ఫోన్ తీసుకొని అన్నోన్ నెంబర్ చూస్తూ పక్కకు వెళ్ళిన ప్రీతి కాల్ ఆన్సర్ చేయడమే హలో మై డియర్ గార్జియస్ అని పలకరించిన వాయిస్కి కోపంతో కళ్ళు పెద్దవి చేసింది. తెలియని వ్యక్తి డియర్ అని అంత క్లోజ్గా పిలుస్తూ ఉంటే కోపంతో హూ ఆర్ యు మ్యాన్
అని సీరియస్గా అడిగింది ప్రీతి. డోంట్ గెట్ యాంగ్రీ ప్రీతి అని పేరు పెట్టి పిలిచేసరికి అటు ఉన్న పర్సన్కి తను తెలుసు అన్న ఫీలింగ్తో వింటోంది. నేను నీకు చాలా బాగా తెలుసు అండ్ నువ్వు కూడా నాకు బాగా తెలుసు. ప్రెజెంట్ నేను నీ ముందుకు రాలేని పరిస్థితి. బట్ డోంట్ వరీ అబౌట్ మీ. త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఎంత కోపంగా ఉన్నావంటే నీ ప్రేమ ఇంకా నిన్ను భరించలేదు. ఐ అండర్స్టాండ్ దట్ అని పాయింట్ చేయగానే ప్రీతి హార్ట్ బీట్ రైస్ అయింది. అతని మాటలకి అడ్డుపడుతూ ఎవరు నువ్వు అని గొంతు తగ్గించిన టెన్షన్తో అడుగుతూ ఉంటే నీ ప్రేమకి సాక్ష్యాన్ని అని చెప్పిన అతని మృదువైన గొంతులోనే సన్నటి నవ్వు ప్రీతికి క్లియర్గా తెలుస్తోంది. నీ లవ్ పొజిషన్ ఏంటో తెలుసుకోవాలనిపించింది, అందుకే కాల్ చేశాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నది చివరి మాటగా కాల్ కట్ అవ్వడంతో హలో హలో అంటున్నా అటు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చెవి దగ్గర ఫోన్ చేతిలోకి తీసుకొని కంగారుగా నెంబర్ కోసం చూసింది. అయితే ప్రైవేట్ కాల్ అని కనిపించి ప్రీతిని నిరాశపరచడంతో హూ ఇస్ దిస్ వన్, నా గురించి అంత తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించుకున్న ప్రీతి మనసులోని టెన్షన్తో పాటు అతని మాటల్లోని కేరింగ్, గొంతులోని మృదుత్వం భయపడాల్సింది లేదు అని స్పష్టం చేస్తూ ఉంటే రిలాక్స్ అయింది. బట్ ముందున్న యాక్టివ్నెస్ ఇప్పుడు తనలో మిస్ అయింది. ఆ వ్యక్తి ఆలోచనతో తన ప్లేస్కి వచ్చి టీం మెంబర్స్ అందరికీ గో అండ్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి పంపించి వాళ్ళు వెళ్ళిన తర్వాత తన పర్సనల్ ల్యాపీలో ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసుకుంది. అందులో తన పర్సనల్ ఫొటోస్, కాలేజ్ టైంలో రాజ్, అభినవ్, అవినాష్ ఇంకా విషితతో ఉన్న హ్యాపీ మూమెంట్స్. అవి చూస్తున్న ప్రీతి కళ్ళలో ఒక రకమైన బాధ, వదులుకోలేని ప్రేమ, చెప్పలేని ఉద్వేగం. నీకోసం 8 years నుంచి వెయిట్ చేస్తున్నా, బట్ నీకు నాకు మధ్యన ఈ దూరం, ఇట్స్ రియల్లీ మై బ్యాడ్ లక్. ఐ లవ్ యూ సో మచ్, రియల్లీ సో మచ్. నీ మీద ఉన్న ఈ ప్రేమతోనే నిన్నే తలుచుకుంటూ బ్రతికేస్తున్నా అంటూ స్క్రీన్ మీద ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉన్న ఫోటోలోని తన ప్రేమను వేళ్లతో తడుముతోంది ప్రీతి. ప్రేమ అంటే అంతేనేమో, దక్కాలని, దక్కించుకోవాలని, అది దక్కే వరకు ఎదురు చూస్తాము. కోరుకున్న ప్రేమని దక్కించుకోవడం నిజంగా అదృష్టమే. మరి ఆ అదృష్టం ప్రీతిని వరిస్తుందో వంచిస్తుందో చూడాలి. సహస్రకు చెప్పినట్టు తన వర్క్ ఫినిష్ చేసుకుని షార్ప్ 3 o'clockకి ఫామ్ హౌస్కి వచ్చాడు రాజ్. తరుణ్ కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. వాడి కాలేజ్ 3కి క్లోజ్ అయినా ఫామ్ హౌస్కి రావడానికి 1 hour తీసుకుంటుంది. తన దగ్గర స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన రాజ్ కళ్ళు సహస్ర కోసం చూశాయి. నిశ్శబ్దం పరుచుకున్న ఇంట్లో మరొక మనిషి ఉన్నారన్న ఆనవాలు కూడా లేదు. పారిపోతుంది అన్న ఆలోచన అయితే లేదు. రూమ్ నుంచి బయటకు రాలేదు అని ఫిక్స్ అయిన రాజ్ ఫోన్ ఇంకా తన బ్యాగ్ సోఫాలో పడేసి వెళ్ళి సహస్ర రూమ్ డోర్ నాక్ చేశాడు. లోపల నుంచి రెస్పాన్స్ లేదు. మళ్ళీ తలుపు కొట్టాడు. 2 minutes అతని వెయిటింగ్కి లోపల నుంచి తెలుస్తూ ఉన్న సైలెన్స్తో ఇక ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా డోర్ బ్రేక్ చేసి లోపలికి వచ్చాడు రాజ్. సహస్ర లేని రూమ్ ఎంటీగా కనిపిస్తూ ఉంటే బాల్కనీ డోర్ చూసిన రాజ్కి అటు సైడు అసలు మనిషి వెళ్ళినట్టే సైన్స్ లేకపోవడంతో వాష్రూమ్ దగ్గరికి వచ్చాడు. లోపల నుంచి సన్నగా వాటర్ సౌండ్ వినిపిస్తోంది. బట్ తను డోర్ బ్రేక్ చేసిన సౌండ్కి లోపల మనిషి ఉంటే ఈ పాటికి బయటకు రావాలి. అట్లీస్ట్ లోపల నుంచైనా అరవాలి. రెండూ లేని సైలెన్స్ అతన్ని డిస్టర్బ్ చేయడమే ఆలస్యం. తన బలాన్నంతా యూజ్ చేసి బాత్రూమ్ డోర్ కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన రాజ్కు నేల మీద పిండి ముద్దలా కుప్పగా కనిపించింది సహస్ర. వైట్ శారీలో అన్కాన్షియస్గా ఉన్న సహస్రను అలా చూడడమే ఫింగర్స్తో ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్న రాజ్లో చెప్పలేనంత అసహనం. ఒక్క క్షణం వాష్రూమ్ అంతా స్కాన్ చేసి వాష్ బేసిన్ ట్యాప్ చేసి సహస్ర ముందు సింగిల్ లెగ్ మీద డౌన్ అయ్యాడు రాజ్. ఫేస్ వాష్ చేసుకోవడానికని లోపలికి వచ్చి అలాగే పడిపోయినట్టుంది. కొంచెం వంకర తిరిగి నెలవంకలా పడిపోయిన తన పొజిషన్కి పూర్తిగా పీక్కుపోయిన తన ఫేస్, చెదిరిపోయిన జుట్టు, ఉబ్బిపోయిన కళ్ళు, మొత్తానికి 10 రోజులు పస్తులున్న పేషెంట్లా ఉన్న తన వీక్నెస్కి లాంగ్ బ్రీత్ ఇరిటేటెడ్గా బయటకు వదిలిన రాజ్ మార్నింగ్ టచ్ చేశాను, అప్పుడే నన్ను ఏడిపిస్తున్నావు అని పళ్ళు బిగించి చిరాకుగా సహస్రని చేతుల్లోకి తీసుకున్నాడు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే, మమ్మల్ని తొక్కడానికే పుట్టారు. అందం ఎరవేసి చెట్టంత మగాణ్ణి కుక్కల్లా మీ చుట్టూ తిప్పుకొని అవసరానికి బాగా రుద్ది గీకి పీకి
లాగి ఉతికి ఆరేసి ఎండబెట్టి ఫైనల్గా ముక్కు తుడుచుకునే కర్చీఫ్లా మూలన పడేసిపోతారు. ఏంటోనే, ఎంత ఆలోచించినా అర్థం కాదు. అసలు మీ ఆడవాళ్ళు ఎందుకు పుట్టాలి? ఎందుకు మమ్మల్ని ఆకర్షించాలి? ఎందుకు మమ్మల్ని శాసించాలి? మగాడిగా పుట్టడాన్ని మించిన పాపం ఇంకోటి లేదు అని ఫుల్ ఇరిటేషన్తో సహస్రను నిలబడే బెడ్ మీద పడేసి తన ఫేస్ చూశాడు. బల్పు బాబు యాక్షన్కి కొంచెం కూడా రియాక్షన్ లేదు తనలో. యాక్టింగ్ కాదు, నిజంగానే పడిపోయావు. చావాలి అనుకున్న దాన్ని పట్టుకొచ్చినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అని సహస్రని చూసి తిట్టుకుంటూ బయటకు వచ్చిన రాజ్ ఫోన్ తీసుకొని తెలిసిన లేడీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఫామ్ హౌస్ లొకేషన్ షేర్ చేశాడు. నెక్స్ట్ తరణ్కి కాల్ చేసి ఎక్కడున్నావని అడిగితే ఇప్పుడే బయటకు వచ్చాను సార్, స్టార్ట్ అవుతాను అని చెబితే పార్కింగ్లో బైక్ ఉంది, తీసుకొని స్ట్రైట్గా మార్ట్కి వెళ్ళి ఫ్రూట్స్ అండ్ గ్రాసరీస్ తీసుకునిరా అని చెప్తూనే కిచెన్లోకి వచ్చాడు. కిచెన్ అంటేనే ఒక పద్మవ్యూహంలా ఫీల్ అవుతాడు రాజ్. ఆ పద్మవ్యూహం మొత్తం కళ్ళతో స్కాన్ చేసి ఇదంతా మన వల్ల కాదు అనుకుంటూనే ఆకలిగా ఉన్న కడుపు కోసం ఫ్రిడ్జ్ నుంచి తన కోసం స్పెషల్గా మెయింటైన్ చేసే షుగర్ ఫ్రీ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని ఓపెన్ చేసి తాగుతూ హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాడు. స్పోర్ట్స్ అంటే మహా పిచ్చి మన బలుపు బాబుకి. ఇక వాటిలో పడితే అసలు లోకంతో పనే ఉండదు. మళ్ళీ డాక్టర్ వచ్చే వరకు సహస్ర దగ్గరికి వెళ్ళిందే లేదు. ఆ రూమ్ సైడ్ చూసింది కూడా లేదు. డాక్టర్ వచ్చాక కూడా తనకి రూమ్ చూపించి వెళ్ళమని చెప్పి అలాగే టీవీ చూస్తూ జ్యూస్ తాగుతూ ఉండగానే తరణ్ కూడా వచ్చాడు. సహస్రను చెక్ చేసి రూమ్ నుంచి బయటకు వస్తున్న డాక్టర్ని చూడడమే కంగారుగా అనిపించి ఏమైంది ఆంటీ అంటూ క్యారీ బ్యాగ్స్తోనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు తరణ్. మీ మేడం పడిపోయారు అని డాక్టర్ కన్నా ముందుగా అనుసరిస్తూ లేచిన రాజ్ బత్తాయిలు తెచ్చావా అంటూ వాటిని చూస్తే తెచ్చాను సార్ అన్నాడు డాక్టర్ని చూస్తూ. ఆవిడ చెప్పేది కూడా అదే, వెళ్ళి జ్యూస్ పిండు, తిండి తినకుండా నన్ను తగులుకుంది, అవసరం నాది కదా అంటూ డాక్టర్ని చూశాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ. అన్నీ నువ్వే చెప్పాక ఇక నేను చెప్పడానికి ఏముంది రాజ్ అని ఒకలాంటి సీరియస్నెస్తో ప్రశ్నించింది డాక్టర్. మేమెన్ని చెప్పినా పేషెంట్ గురించి మీ దగ్గర కొన్ని ఉంటాయిగా, అవే చెప్పండి అని విసుగు నిర్లక్ష్యం కలిగిన ఇరిటేషన్తో అడిగి తరంగ్ వైపు చూస్తే నేను జ్యూస్ ప్రిపేర్ చేస్తాను అంటూ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాడు. కళ్ళతోనే కంట్రోల్ చేస్తున్న రాజ్ని విసుగ్గా చూస్తూ యాక్సిడెంట్ కేసా అని అడిగింది డాక్టర్. ఎందుకంటే సహస్ర అవతారం అలా ఉంది. కాదు, సూసైడ్ కేస్ అని నిజం చెప్పడంతో ఇక్కడ డాక్టర్ కిచెన్లోకి వెళ్తున్న తరంగ్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు. మరి బలుపు బాబు ఆన్సర్కి డాక్టర్ సజెషన్ ఏమిటి? రాజ్ చెప్పినట్టుగానే అభినవ్ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి తెస్తాడా? సహస్రను చూసిన అభినవ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? సహస్రకు అభినవ్ నుంచి హెల్ప్ దొరుకుతుందా? స్టేషన్లో అభి అంత చూడాలని బయలుదేరిన మన జేజమ్మ క్యూటీ అభికి షాక్ ఇవ్వబోతుందా? లేక మన క్రిమినల్ లాయరే పాపకి ఫ్యూజ్ కొట్టేసేలా చేస్తాడా? చూద్దాం. ఎవరితో ఎవరు ఎలా ఆడుకుంటారో, దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.